త్రిజట హెచ్చరికతో రాక్షస స్త్రీలు సీతకి దూరంగా వెళ్ళాక హనుమ మధుర స్వరంతో రామకథ ప్రారంభిస్తూ అనగనగా దశరథుడనే మహారాజు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. ఆయన పెద్ద కుమారుడు రాముడు స్వధర్మాన్ని రక్షించుకుంటూ స్వజనులను సంరక్షిస్తూ లోకధర్మాన్ని కాపాడుతున్నాడు. ఆ రాముడు పితృవాక్య పరిపాలన కోసం భార్య సీతతో సోదరుడు లక్ష్మణుడితో వనవాసానికి వెళ్ళి మహారాక్షసులను కరదూషణులను వధించాడు. దానికి ప్రతిగా రాక్షసాధిపతి రావణుడు రాముణ్ణి వంచించి సీతను అపహరించాడు. సీతాదేవిని వెతుకుతూ రాముడు వానరరాజైన సుగ్రీవునితో చెలిమి చేశాడు. వాలిని చంపి కిష్కింధకి సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సుగ్రీవుని ఆజ్ఞతో కామరూపులైన కపివీరులు వేలకు వేలు సీతాన్వేషణ కోసం అన్ని దిక్కులకు వెళ్ళారు. వాయుపుత్రుడనైన నేను శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి ఇక్కడికి వచ్చాను. రాముడు వర్ణించినట్టే ఉన్న సీతాదేవిని ఈ అశోకవనంలో దర్శించాను అని చెప్పాడు. హనుమంతుడి మాటలు వింటూనే సీత ఆశ్చర్యచకితురాలు అయ్యి తల ఎత్తి చూసి, దేవతలారా, అందరికీ నమస్కరిస్తున్నాను. ఈ వానరుడు పలికినట్లే సత్యమగుగాక అని ప్రార్థించింది సీత. హనుమంతుడు మెల్లగా చెట్టు దిగాడు. వినయంగా తల వంచి నమస్కరిస్తూ మధుర స్వరంతో ప్రశ్నించాడు. అమ్మా, రావణుడు బలాత్కారంగా అపహరించి తెచ్చిన సీతవు నీవేనా? దయచేసి నిజం చెప్పు అని అడిగాడు. సీతాదేవి ఆ మాటలకు ఆనందంతో పరవశిస్తూ, రాజశ్రేష్ఠుడైన దశరథునికి నేను కోడలిని, జనక మహారాజుకు కూతురుని, ధీమంతుడైన శ్రీరామునికి భార్యను. రామునికి పట్టాభిషేకం జరగబోతుంటే కైక మమ్మల్ని వనవాసానికి పంపింది. దండకారణ్యంలో నివసిస్తుండగా దుర్మార్గుడైన రావణుడు నన్ను అపహరించి తెచ్చాడు. నా ప్రాణాలకి రావణుడు ఇచ్చిన గడువు మరో 2 మాసాలు ఉంది. అటుపైన నేను ప్రాణాలు విడువడం ఖాయం అని పలికింది నిబ్బరంగా. ఈ మాటలు విని హనుమంతుడు సీతాదేవిని ఓదార్చాలి, ఈమెని దుఃఖం నుంచి ఊరట కలిగించాలి అనుకుని, మాతా, నేను అంజనీపుత్రుడగు ఆంజనేయుడిని. ఇదిగో రామ నామాంకితుడైన అంగుళిక్యము నీకు నమ్మకం కలిగించడం కోసమని శ్రీరాముడు పంపించాడు. అందుకో భద్రమస్తు, త్వరలోనే నీకు దుఃఖోపశాంతి కలుగుతుంది అని చెప్పి రామముద్రకును ఇచ్చాడు. ఆ అంగుళీయకం చూడగానే సీతాదేవికి తన భర్తను సాక్షాత్తుగా చూస్తున్నంత ఆనందం కలిగింది. గ్రహణం విడిచిన చంద్రబింబంలా ఆమె వదనం ప్రకాశించింది. ధైర్యాన్ని కూడదీసుకుని, కపిశ్రేష్ఠ, ఈ రాక్షస లంకలోకి ఒంటరిగా ప్రవేశించగలిగావంటే నిస్సందేహంగా నీవు పరాక్రమవంతుడవు, సమర్థుడవు, ప్రాజ్ఞుడవు. కాబట్టి రాముడు నిన్ను దూతగా పంపాడు. హనుమ, రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా? అది చాలు. కానీ నా దుఃఖానికి అంతం కనిపించడం లేదు. నా రాముడు కూడా ఇలాగే దుఃఖించడం లేదు కదా. ఈ కష్టాల నుంచి, ఈ దుఃఖం నుంచి నా రాముడు నన్ను తరింపజేస్తాడా అని ప్రశ్నించింది సీత. అమ్మా, నిన్ను ఎడబాసిన నాటి నుంచి రాముడు కూడా నీ కోసం దుఃఖిస్తున్నాడు. నిద్రాహారాలు మాని సీత సీత అంటూ నీ పేరే పలవరిస్తున్నాడు. నేను గాని లక్ష్మణుడు గాని ఆ ప్రభువుని ఓదార్చలేకపోయాం. నీతో గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ క్షణమొక యుగంలా గడుపుతున్నాడమ్మా రామయ్య తండ్రి. ఎప్పుడు ఎంత తొందరగా మళ్ళీ నిన్ను చూడగలనా అని పరితపిస్తున్నాడమ్మా నీ రాముడు అంటూ మారుతి సీతకు వివరించాడు. ఆ సంగతి వింటూ సీత మళ్ళీ దుఃఖించింది. ఆమెను అనునయిస్తూ, అమ్మా, నీవు ఇక్కడున్నావని రామునికి తెలియదు. లేకపోతే ఈ పాటికే వచ్చి రావణుడి తలగొట్టి ఉండేవాడు. నేను వెళ్ళి చెబుతాను. వెంటనే వృక్షవానర సైన్యంతో కదిలి వస్తాడు. లంకలో రాక్షసులందరినీ సంహరిస్తాడు. అమ్మా, నా మాతాపితల మీద ఒట్టేసి చెబుతున్నాను, నీవు ఇక్కడ ఉన్న వార్తను నేను అందించగానే వృక్షవానర మహాసైన్యంతో రాఘవుడు బయలుదేరి వస్తాడు. లేదంటావా? నిన్నిప్పుడే రాముని వద్దకు చేరుస్తాను. నా వీపుపై అధిరోహించు.
ఆకాశ మార్గంలో సముద్రం దాటగలను. నన్ను వెంటాడగల శక్తి ఈ లంకలో రాక్షసులెవ్వరికీ లేదు. ఎలా వచ్చానో అలాగే నిన్ను క్షేమంగా తీసుకెళ్తాను అన్నాడు హనుమంతుడు దర్భంగా. సీత నవ్వి, హనుమ, నీ వానర స్వభావం పొందించుకున్నావు కాదు. నీవు చూస్తే పిల్లిలా ఉన్నావు. నన్ను రామ సన్నిధికి ఎలా మోసుకెళ్ళగలవు అని ప్రశ్నించింది. ఆ మాటలకు హనుమంతుడు నొచ్చుకుని తన విశ్వరూపం చూపించాలని నిశ్చయించుకుని తన దేహాన్ని పెంచి మహాపర్వతంలా పెరిగి ప్రజ్వరిల్లే అగ్నిలా పంచముఖం ఆంజనేయుడి ప్రకాశిస్తూ జనక రాజపుత్రి రావణాసురునితో సహా లంకనంతటినీ మోసుకుపోగలిగిన శక్తి నాకుంది. అమ్మా, నా వీపును అధిరోహించు. రామలక్ష్మణులను ఈరోజే దుఃఖం నుంచి విముక్తులను చెయ్యి అని పలికాడు గంభీర స్వరంతో.